ఇలా నేను పాటింగ్ చేస్తుంటే నాకైతే గుడ్లు దొరికినాయి. వీటి కోసం ముందు చెప్తా. ఉన్న ఈ సాలికి ఇంకా లెమన్ వాటర్ తాగితే ముక్కులు పడతాయి అని చెప్పేసి కొత్తగా అయితే బుల్లెట్ కాఫీ తాగుతున్నా. కాఫీ తాగేసి నేనైతే మంచి లెనిన్ షర్ట్ వేసుకొని సైడ్ కి అయితే రెడీ అయిపోయినా. ఈ షర్ట్ మా తమ్ముడు రాఖీ పెట్టి నాకు. షర్ట్ నాకు ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మంచిగా ఉంటే ఇంకా 2 షర్ట్లు అయితే కొనుక్కుంటా. వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పేసి మా వీరగాన్ కూడా ఈ మధ్యలో బాగా టీ షర్ట్లు వేస్తున్నాము. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయి ఉన్నా కాబట్టి పంచామృతం అయితే తింటున్నా ఫస్ట్ ఈ రోజు. పంచామృతం తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే స్వయాన అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన ప్రసాదం అనమాట ఇది. మీరు కూడా అయ్యప్ప స్వామి పూజకు పోతే మాత్రం కంపల్సరీ పంచామృతం ప్రసాదం తీసుకోండి. అయ్యప్ప స్వామి దయవల్ల నాకు ఎప్పుడు కంటిన్యూగా సైట్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకొని ఇంకా సైడ్ కి అయితే స్టార్ట్ అయిపోయింది. వెదర్ అయితే చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండి ఇంకా సైడ్ కి మెజర్మెంట్ తీసుకొని ఇంటికి రాగానే 10 రోజుల కింద ఉన్న చెట్లు ఉండే కదా అవి పాటింగ్ చేద్దామని ముందు అట్లా గులాబీ తోటి దియగానే మొత్తం అని ఎల్లో కలర్ గుడ్లు వచ్చినాయి. ఫస్ట్ బల్లి గుడ్లు అనుకుని అయితే ముట్టుకోలేని చాలాసేపు. తర్వాత గూగుల్లో రీసెర్చ్ చేసి చూస్తే మట్టిలో పాకే పురుగు అనమాట గుడ్లు అయితే. ఈ రోజు మీకు ఒక హెల్ప్ఫుల్ అయిన థింగ్ చెప్తా. ఎప్పుడైనా మనం పాటింగ్ చేసుకునేటప్పుడు పాట్ లో హోల్ పైన ఇట్లా రాయి పెట్టి దానిపైన మట్టి వేసుకోవడం వల్ల హోల్ మట్టితో మూసుకోకుండా వాటర్ అనేది మంచిగా వెళ్ళిపోతే బయటికి. కొత్త చెట్టుకున్న మట్టి మొత్తం తీయకుండా కొంచెం అట్లనే పెట్టి కొత్త పాటలు అయితే వేసుకో. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, చెట్టు పెట్టగానే ఎప్పుడు పెరగదు. అది కొంచెం నాటుకున్నాకనే